దువ్వెన పట్టుకుని రెడీగా. అలాగేనండి. అల్లుడు గారు పండగ వస్తుంది కదా, ఏం చేయమంటారు? పండగ చేయండి. మళ్ళీ పంచి జోక్ ఇస్తే నవ్వరా? చెప్పకుండానే నవ్వడం నేర్చుకోండి. అల్లుడు గారు నన్నేం చేయమంటారు? మీద ఎక్కడా మెట్రో కంటే ముందు తీసుకెళ్తాను. 5 నిమిషాల తర్వాత దురదొస్తుందని చెప్పానుగా. మర్చిపోయిన అల్లుడు గారు. శ్రద్ధ తగ్గింది. చాలు చాలు. చెరువులో గేదెని తోమినట్టుగా బాయిలో తోముతున్నావు గానీ ఇప్పుడు నేను బాత్రూమ్ కి వెళ్ళాలనుకుంటున్నాను. నన్నేం చేయమంటారు? టిష్యూ లేకపోయినా పర్వాలేదు, రెడ్ కార్పెట్ లేకుండా బాత్రూమ్ కి వెళ్ళని తెలీదా? మర్చిపోయిన అల్లుడు గారు. ఎలా చూసుకోవాలో తెలియదండి వీళ్ళకి. రండి దయచేయండి. టూ మచ్ కదా. హలో, పండక్కి నేను మా మామగారి ఇంటికి వచ్చాను. కానీ నేను వస్తే గానీ పెట్టలేనురా. అలాగా టూ మచ్ కదా. మీ ఆయన కూడా ట్రైనింగ్ ఇప్పిస్తా ఇలాగే. నా భయం అదే. బాస్ ఫోన్ చేయమన్నాడా? ఓకే ఓకే. ఏదో ఒకసారి బాస్ నెంబర్ చెప్పండి. అన్నా ఏంటి చెప్పండి. 9848 అల్లుడు గారు చదవకండి. ఓ అంతే, ఫుల్ స్టాపా? ఒకసారి నెంబర్ చెప్పు. నా వీపు నాకు ఎలా కనిపిస్తుందండి? అది తిరిగా. ఓకే. ఓ మై గాడ్, ఏమైంది? నెంబర్ స్విచ్ ఆఫ్. ఓ పని చేయండి, 2 రోజులు స్నానం చేయకుండా అలాగే ఉండండి. నెంబర్ చాలా ఇంపార్టెంట్. అల్లుడు గారు మంచి వేడి వేడి కాఫీ ఒకటి పట్టడం. అలాగే. ఎన్నిసార్లు చెప్పానండి, చివరి షిప్ దాకా కూడా కాఫీ వేడిగా ఉండాలని చెప్పాను కదా. పాపం చాలా వేడిగా ఉందండి. అడిగితే చెప్పేదాన్ని కదండి. అడగకుండా చెప్పాడు కదా. ఇంట్రెస్ట్ పోయిందండి, కాఫీ తాగాలని ఇంట్రెస్ట్ పోయింది నాకు. మరి ఏం చేస్తారు ఇప్పుడు? పేపర్ చదువుకుంటా. నువ్వే అల్లుడు భయ్యా. పట్టుకొని చదివించాలి, కూర్చోబెట్టుకొని. ఎస్ సార్, ఎస్ సార్. పేపర్ పట్టుకోవాలి అతను. తెస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. అంటే ఆవిడ చైర్ తీసుకొచ్చేదాకా నేను ఎలాగే తడికలు పట్టుకున్నట్టు పట్టుకుని నిలబడాలా ఇక్కడ? మరి నన్నేం చేయమంటారు? ఒంగండి. రాకు దీర్ఘం ఇస్తే రా. అంటే నేను ఇంగ్లీష్ మీడియం కదండి, కొద్దిగా తెలుగు చదవడం లేట్ అవుతుంది అనమాట. కింద తర్వాత మీరు నాకెందుకు అనిపిస్తుంది చూడండి. ఏమంటున్నారా? ఏం లేదు, ఈ చూడటానికి పెట్టి అంత ఉన్నాడు, పేట తత్తంత బరువు ఉన్నాడు. తత్త కాదురా, తట్ట. ఇదేదో చాలా సీరియస్. కూర్చోండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది, పేపర్ చదవాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదు. మీరిద్దరు ఇక్కడే స్తంభాల్లో నిలబెడితే మధ్యాహ్నం లంచ్ కి భోజనాలు ఎవరు చూస్తారు? మీరు వెళ్ళి ఆ ఏర్పాట్లు ఏవో చూడండి. బోసాను బోసానం కాదు, భోజనం. ఎన్నిసార్లు చెప్పాను. నువ్వు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని ఉద్యోగం తెచ్చుకున్నావు కదా. మాట్లాడుతున్నావా? అదే నువ్వు తెచ్చుకున్నావు అనేసి అవి ఫేక్ అనేసి వాళ్ళు తెలిసిపోయి నేను ఉద్యోగం తీశారు. వెళ్ళి తినడానికి ఏదైనా పని చూసుకోమ్మా. మీరు చూసుకోండి, మామగారు ఇంట్లో ఉన్నాం, ఇన్ని రోజులు ఎలా ఉన్నాం అలాగే గడిపేస్తాం. వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నీకుందిరా. అదేంటి చిటికి మీరేసారేంటి? నేను కదా వెయ్యాలి. ప్రభుత్వం మారింది. ఎక్కడ మారింది? పేపర్లో ఎక్కడ వేయలేదు. మారింది బయట కాదు, ఇంట్లో. అంటే మొత్తం మీకు తెలిసిపోయిందా? అవునరా ఫేకు. ఎంత తెలిసాక ఎక్కడెందుకు, మా ఇంటికే వెళ్ళిపోతాను. ఏమండి బాగున్నారా? బాగున్నా. మా చిన్నమ్మ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఇంకో చిన్నపిల్లకి తల్లి అవ్వబోతుంది. ఎన్నో నెల? అదే మా అమ్మాయికి ఎన్నో నెల అడుగుతున్నాను. 7వ నెలండి. 7వ నెల. సూపర్. ఇంకా మీ ఇంతకి రైలు వ్యాపారం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. మొన్న 50 లక్షల లాభం కూడా వచ్చింది. జర్నీ చేసి వచ్చాను కదా, కాస్త పాట పాట రావాలండి అర్జెంట్. అల్లుడు గారు, మా ఇంటికి వచ్చి మా బాత్రూమ్ కు మామూలుగా వెళ్తారా? ఈ ఇంట్లో రెడ్ కార్పెట్ వేస్తారు. నేనా? నువ్వే పట్టు పక్కన. చెయ్యి తొక్కేసి
గుర్తుందా లేదా నీకు? మల్లు నడుస్తుంటే చేతులు అట్లు పెడతావా? బ్రో జర్నీ చేసి వెళ్ళంత అలసిపోయిందండి. మసాజ్ చేయించుకోవాలి, అలా బయటకు వెళ్ళి వస్తా. అల్లుడు గారు ఏంటండి మా ఇంటికి వచ్చి మసాజ్ చేయించుకోవడానికి బయటకు వెళ్తారా? వాళ్ళే ఇక్కడికి పిలిపిస్తారు. నువ్వేం చేస్తావు? అంటే నాకు కూడా ఒళ్ళు బాగా నొప్పి పెడుతుంది, నేను కూడా మసాజ్ చేయించుకుంటా. ఒరే ఫేకు. అర్థమైంది. అత్తగారు ఇదిగో నువ్వు స్నానం చేసి ఎన్ని రోజులైంది? మొన్న పండక్కే. ఎందుకు అలా అడిగారు? మట్టి 3 అంగుళాలు పెరిగిపోతేను. అబ్బా అల్లుడు గారు నూనె ఆరడానికి కాసేపు టైం పట్టుద్ది. నువ్వు లోపలికి వెళ్ళి వేడిగా కాఫీ తీసుకునిరా. మీరు ఈ లోపల పేపర్ చదవండి. అలాగే. పేపర్ రండి కూర్చొని చదవండి. అర్రే కాలు ఇరిగిపోయింది. అర్థమైంది. ఇప్పుడు చదవండి. ఇంకొక వార్త చదివింటే చచ్చిపోయేవాడు మామగారు. నీకేమన్నా మత్తుందా లేదా? ఈడి పెట్టి కాఫీకి ప్లేట్లు అన్ని పాడైపోయినాయా? ముందు కప్పు తీసి ఆ బొగ్గులు ఎక్కడ చేపెట్టు. ఇప్పుడు ఏముంటది? వెడిగా లేదా? చల్లగా ఉన్నట్టుందండి. ఇప్పుడు ఫోన్ రావాలే నాకు. ఫోన్. హలో నంబరా? ఏమే పెన్ అందుకో. పెన్నుతో రాస్తే ఏం కనిపిస్తుందండి? చాకుతో రాయండి. నేను ఒప్పుకోను. ఏంటి ఒప్పుకునేది? 7 అడ్రస్ ఏమైనా ఉందా? రోడ్ నెంబరు ఇది రాంగ్. ఇప్పుడు ఓకే. పోలీస్ స్టాప్. మండిపోతుంది మామగారు. గంట క్రితం మాకు ఇలాగే మండింది. 6 నెలల పాటు స్నానం చేయకు, నెంబర్ జరిగిపోద్ది. హాస్పిటల్కి వెళ్ళిపోతే ప్రాణం అయిపోయేలా ఉంది మామగారు. వెళ్ళైతే దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్తే అండి. ఇప్పుడు మన పెద్దవాళ్ళు జీవితమే ఒక సినిమా అన్నారు. అలాంటప్పుడు సినిమాల్లో ఉండే ఆర్ఆర్ మన జీవితంలో ఎందుకు ఉండకూడదండి? అందుకే నా ప్రతి కథలకి ఒక రీ రికార్డింగ్ ఉండాలని 2 మ్యూజిషియన్ ఈ మధ్య అపాయింట్ చేసుకున్నాను. మిస్టర్ ధ్వని శర్మ ఫ్రమ్ చేతకాని ఆర్కెస్ట్రా చోడవరం. మిస్టర్ పతన్ అస్తమయ ఆర్కెస్ట్రా ఫ్రమ్ అమలాపూర్. ఈ రోజు నుంచి మనం రీ రికార్డింగ్ తో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం కాబట్టి ముందుగా దేవుడికి నమస్కారం చేసుకుందాం. ఎస్ బాస్. దేవుడా, ఉదయాన్నే ఊతప్పు ఇచ్చాడు, మధ్యాహ్నం సాంబార్ అన్నం ఇచ్చాడు, రాత్రి పడుకోవడానికి మంచాన్ని ఇచ్చాడు, మంచం ఎక్కాక కప్పుకోవడానికి దుప్పటి ఇచ్చాడు. ప్రతిరోజు ఇలాగే ఇస్తే త్వరలోనే నీకు వండకొస్తాను దేవుడా. అదే పెద్దవాళ్ళు ఇక్కడే ఉన్నారు. ముందుగా పెద్దవాళ్ళని పలకరించి ఆ తర్వాత రోజువారీ కార్యక్రమాల్లోకి వెళ్దాం. బాబు గారు, నిజంగా మీ హాసం మీద మేసం ఈ రెండు కలిపితే వచ్చే రాజసం ఆపండి. బాబు గారు వింటే ఏమనుకుంటారు? భజన చేస్తున్నాం అనుకోరు. ఇలాంటివి చేయకూడదు. అలాగే బాస్. బాబు గారు, ఏదో నా మనసులో ఉన్నది చెప్పాను సార్, అంతే. మేడం గారు, మీ గురించి చెప్పాలంటే ఇక్కడ లాఫింగ్, బయటికి వెళ్తే ఫైరింగ్. ఇది ఇంకా భారీ భజన లాగా ఉంది. ఉన్నట్టు చేయండి, లేకపోతే మానేయండి. ఓకే బాస్. అనసూయ గారు నమస్కారం అండి. నమస్తే మీ గురించి చెప్పాలంటే అదేంట్రా అలాగన్నారు? ఉన్నట్టు చెప్పమన్నారు కదా సార్. ప్రతిదీ చెప్పకూడదురా, ఫీల్ అవుతారు. ఏమనుకుంటున్నారు? అనసూయ గారు, నిజంగా మీరు ఇక్కడ యాంకరింగ్, సినిమాలకి వెళ్తే యాక్టింగ్, ఇంటికి వెళ్తే ఫ్యామిలీ, ఈ 3 కలగలిపి ఒకే తాటి మీద తీసుకెళ్తున్నారు చూడండి. నిజంగా మీరు మళ్ళీ అదే చెప్తారంటే మీరేమనుకోకండి ప్లీజ్.
అదే నాన్సీ గారు సారీ ఇక్కడ మ్యూజిక్ మిస్ మ్యాచ్ అవుతుంది నాన్సిక్ fellow. ఏమనుకోకండి ప్లీజ్. మిమ్మల్ని అనవసరంగా ట్రైనింగ్ కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండా డ్యూటీలోకి తీసుకున్నాను చూడండి, అది నేను చేసిన తప్పు. ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్ పెడతాను. అదేంటంటే ఒకే డైలాగ్ రకరకాలుగా చెప్తాను, మీరు దానికి రీ రికార్డింగ్ ఇవ్వాలి. ఓకే బాస్. ఆ డైలాగ్ ఏంటంటే బాత్రూమ్ ని ఫినాయిల్ తో కడగాల యాసిడ్ తో కడగాల? ముందుగా ఆలోచన. బాత్రూమ్ ని ఫినాయిల్ తో కడగాల యాసిడ్ తో కడగాల? హ్యాపీనెస్. బాత్రూమ్ ని ఫినాయిల్ తో కడగాల యాసిడ్ తో కడగాల? బాత్రూమ్ ని ఫినాయిల్ తో కడగాల యాసిడ్ తో కడగాల? బాత్రూమ్ ని ఫినాయిల్ తో కడగాల యాసిడ్ తో కడగాల? బాత్రూమ్ ని ఫినాయిల్ తో కడగాల ఇలాగే కంటిన్యూ అయిపోండి. చాలా బాగా చేస్తున్నారు. ఏయ్, మా చిన్న ఫ్రెండ్ నాగి వస్తున్నాడు. ఎన్ని రోజులకి వెళ్తారు నాగి? ఏంటి కలకలాడిపోతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్లి చూపులకి. ఏంట్రా ఇది? పెళ్లి అయ్యాక వచ్చే మ్యూజిక్ అదేరా. సరే కానీ కట్నం ఎంత తీసుకుంటున్నావు? 10 లక్షలు. సరే కానీ పెళ్లికి ఎంత ఖర్చు పెడుతున్నావు? 10 లక్షలే. ఏంటి అది? మరి లేకపోతే 10 లక్షలు ఇలాగ వస్తున్నాయి అలా పోతున్నాయి, అందుకే వీళ్ళు ఇలాగ ఇచ్చారు. మీదుంటే నాకు 3 మేర పెట్టేట్టు ఉంది. నేను వెళ్తా, లాగండి. ఏదో ఫోన్ వస్తుంది రోయ్. అప్ప ఈడు ఒకటి రా, రోజు తినేస్తున్నాడు. ఎప్పుడో పోయిన సంవత్సరం నాకు 10,000 ఇచ్చాడు రా అప్పు. ఎప్పుడిస్తావు ఒకటే తినేస్తున్నాడు. ఏం చేస్తే బాగుంటది? రే ఓ పని చేస్తాను, మా ఊరు వెళ్ళాను నేను, సంబరాలకు వెళ్ళానని చెప్తాను, అదిరిపోయే రీ రికార్డింగ్ ఇవ్వండి. జాతర మ్యూజిక్. ఎస్ గుమ్మేద్దాం. హలో సుబ్రాజు, నేను అదే మా అమ్మమ్మ ఊరికి వచ్చాను రా. జాతర అవుతుంది పండగ. 10,000. హలో వినబడట్లేదు. చెప్పు. వినబడట్లేదు, మళ్ళీ ఫోన్ చేస్తున్నా. టూ మచ్. ఇంకొకడు ఎప్పుడో ముష్టి 7,000 ఇచ్చాడు రాడు, ఇప్పటికీ తినేస్తాడు. ఊర్లో ఉన్నంటే ఆడు వచ్చేస్తాడు. హైదరాబాద్ సినిమాకి వచ్చామని చెప్తాను. రే మామూలు సినిమా కాదు, ఇంగ్లీష్ సినిమా, మన రేంజ్ పెంచాలి నువ్వు. నాకు వదిలిపెట్టండి బాస్. ఇదిగో మాట్లాడుతున్నా. హలో ఏంటో అలాగిచ్చావు? అంటే ఇంగ్లీష్ సినిమా అన్నారు. కొరత పగిలిపోతాయి. ఇంగ్లీష్ సినిమా అంటే అవే ఉంటాయా? డైనోసార్ సినిమాలు ఉంటాయి కదా, జురాసిక్ పార్క్ మ్యూజిక్ ఇవ్వచ్చుగా. అది నేను హైదరాబాద్ వచ్చాను రా సినిమా. హలో సినిమా థియేటర్కి వచ్చాను. అదే జురాసిక్ పార్క్ సినిమాకి వచ్చాను. అంటే 3D సినిమాకి వచ్చాను రా. డైనోసార్ మీదకి వచ్చేసినట్టు ఉంటది. కొట్టేళ్ళ వెనక్కి వెళ్ళిపోద్ది. ఏంటి 7,000? హలో మళ్ళీ చేస్తాను, సినిమా యొక్క ఉంటాను. ఎవరు అమ్మాయి వస్తుంది బాస్? బాస్ మీరేమైనా పాట పాడారా బాస్? నేను కాదురా, నా హృదయం పాడింది. చూడు ఎలా కొట్టుకుంటుందో చూసావా? ఒరే ఎలాగా ఇదే ఊపు మీద ఒక పాట పాడి ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేసి నా ఇల్లాలను చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే బాస్. ఈ జీవన తరంగాలలో
ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము ఈ జీవన తరంగాలలో. ఆ పాట పెడితే ఎవరిని కొట్టదు. Romantic song. ఇదే పాట ఉందా? ఇంకో మంచి పాట పాడతాం. పాడు. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇంకా ఇల్లేలా సొంత ఊరేలా ఇంకా ఇల్లేలా సొంత ఊరేలా ఓ చెల్లెలా. బాస్ చెల్లెలనేసావేంటి బాస్? ఈ పాటలో పదం ఉంటుందని నాకు కూడా తెలియదురా. ఆయన సిస్టర్ అంటూ సైడ్ కొడతావేంట్రా సచ్చినోడా? ఛీ, ఈ జన్మలో ఏ అమ్మాయితో నీకు పెళ్ళి అవ్వదురా. అలా పెళ్లి చూపులకి వెళ్ళావు అప్పుడే ఎలాగొచ్చావు? కొండ కాయా కాయా నేను వెళ్ళిన పెళ్లి చూపులకు వెళ్ళాను కదా, అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తెలిపిందంట. ఈ సంతోషం పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుందిరా, నీకు తెలియదు. ఇప్పుడు నీకు బాధ అనిపిస్తుంది అంతే కదా, దానికోసం కూడా నా దగ్గర ఒక మంచి మందు ఉంది. ఏంటది? నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఎవరు చుట్టారు ఎవరు చుట్టారు ఏంట్రా? గైస్, మా గురువు గారు మాకు చిన్నప్పుడు చెప్పారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందంగానే ఉండమని చెప్పారు. యూ ప్రొసీడ్.